హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. ఈరోజు నేను మీకు ఒక ఆబ్జెక్ట్ చూపిస్తాను. చూడండి, డిఫరెంట్ కలర్స్తో కార్డ్స్ మరియు ఇందులో డిఫరెంట్ ఎమోజీస్ కూడా ఉన్నాయి. అయితే నాకు ఇక్కడ స్క్వేర్ టైప్లో కొన్ని ఇచ్చారు. ఇవి 2 కలర్స్ ఉన్నాయండి, ఒకటి బ్లూ ఒకటి గ్రీన్. అయితే ఈ కార్డ్లో ఉన్న ఎమోజీ ఉంది కదా, అది మనం ఇక్కడ మ్యాచ్ చేయాలన్నమాట, సేమ్ దానిలాగా. అయితే ఈ 2 కలర్స్ ఇవ్వటం వల్ల ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కాంపిటీషన్ లాగా కూడా ఎవరిది ఫస్ట్ అయిద్ది అలా కూడా ఆడుకోవచ్చు. అయితే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే, మనం ఈ ఏజ్ పిల్లల్ని కూర్చొని చదువు అని అంటే చదవరు, ఫస్ట్ కూర్చోరు కూడా. వాళ్ళని ఒక దగ్గర స్టిక్ ఆన్ చేయటానికి ఈ యాక్టివిటీస్ చేయించి నెక్స్ట్ మనం బుక్ తీయించాలి. ఈ విధంగా వాళ్ళని ఒక దగ్గర కుదురుగా కూర్చోబెట్టడానికి ఇది చాలా యూజ్ అయ్యిద్ది. అదేవిధంగా పిల్లల బ్రెయిన్ మెచ్యూరిటీకి, బ్రెయిన్ మంచిగా పనిచేయడానికి కూడా యూజ్ అవుతుంది. మా బాబు అయితే నేను ఈవినింగ్ ఇలా చేసిన తర్వాత తనకి నేను ఇంకా చదివించడం స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక బుక్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇందులోని ఆల్ఫాబెట్స్ మరియు నెంబర్స్, అదేవిధంగా ఫ్రూట్స్. ఇక్కడ 2 బాస్కెట్స్ ఇచ్చారు. ఒక బాస్కెట్లోకి ఫ్రూట్స్ అన్ని యాడ్ చేయాలి, ఇంకా బాస్కెట్లోకి వెజిటేబుల్స్. అంటే ఈ విధంగా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట. మరియు ఇక్కడ పర్సన్స్ ఇచ్చి ఆ పర్సన్కి సంబంధించిన ఆబ్జెక్టు అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ యానిమల్స్, నెక్స్ట్ ఒక ఫ్రూటు, ఆ ఫ్రూట్ జ్యూస్ ఏ కలర్లో ఉంటుంది, అలా 5 టైప్స్ ఇచ్చారు. మరి అదేవిధంగా కొన్ని వెహికల్స్, మరి ఇక్కడ కొన్ని ఇచ్చి అక్కడ మనం మ్యాచ్ అంటే ఫిల్ చేయాలి కలర్. నెక్స్ట్ రిలేషన్స్, నెక్స్ట్ ఆ కలర్ తర్వాత ఏ కలర్ వస్తుంది, తర్వాత మ్యూజిక్ ఎక్విప్మెంట్స్ కొన్ని, తర్వాత ఇక్కడ స్కేల్ చూపించటం, మరి నెక్స్ట్ కొన్ని అంటే షేప్స్, స్క్వేర్, రెక్టాంగిల్ అని కొన్ని ఇచ్చారు. దీని తర్వాత మనకు రైమ్స్ ఇచ్చారు లాస్ట్. ఈ బుక్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది బ్యాటరీ వేసుకోవాలి, దీనికి మనకి ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది. అయితే ఆల్ఫాబెట్స్ రాని పిల్లలకైతే ఆ బటన్ చేస్తే ఆ పేపర్ హైలైట్ అయ్యిద్ది. రాని పిల్లలకైతే ఏ మనం ప్రెస్ చేసామనుకోండి అది ప్రొనౌన్స్ చేసిద్ది అనమాట, ఏబిసి అని. ఆల్ఫాబెట్స్ వచ్చిన పిల్లలు అనుకోండి, మనం జంబ్లింగ్ అంటే మన నచ్చిన విధంగా ఒక లెటర్ అడిగామనుకోండి, వాళ్ళు ఆ లెటర్ సెట్ చేసి మనకి ప్రెస్ చేస్తే అక్కడ ఆల్ఫాబెట్ సౌండ్ ప్రొనౌన్స్ చేసిద్ది. ఇప్పుడు నేను మా బాబుతో అదే చేపిస్తున్నాను. ఎం అడిగాను, ఎం ప్రెస్ చేశాడు, అప్పుడు ఎం అని ప్రొనౌన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏదో తెలియని కొంచెం ఆనందం, అదేవిధంగా ఇంట్రెస్ట్గా చెప్తారు. నెక్స్ట్ కొన్ని ఆల్ఫాబెట్స్ నేను అడిగాను. ఇంకా నెక్స్ట్ తర్వాత మా బాబుకి ఇప్పుడు నేను నెంబర్స్ నేర్పిస్తున్నాను ప్రజెంట్, అందువల్ల దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు. ఇంకా అక్కడ ఎన్ని ఉన్నాయి అని చెప్పి మ్యాచింగ్ కలుపుకున్నాను. హలో న్యూ మమ్మీస్, మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం మన పక్క పిల్లల్ని, మన రిలేషన్లో ఉన్న పిల్లల్ని చూసి మనం ఫస్ట్ టెన్షన్ పడకూడదండి. మన చేతికున్న 5 ఫింగర్సే నాట్ ఈక్వల్ కదా. మనం అప్పుడు పిల్లల్ని కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చాక వాళ్ళంతకు వాళ్ళే ఇంట్రెస్ట్ పెడతారు. మనం వాళ్ళకి 2 సంవత్సరాలు నిండుగానే మాటలు రావట్లేదని, చెప్పింది వినట్లేదని మెంటల్గా ప్రెజర్ పడకండి. అది వాళ్ళ మీద మళ్ళీ పెట్టకండి, పిల్లల మీద. మా అమ్మ ఒక మాట అనేవాళ్ళు, సాధన ముందు సంథింగ్ ఏదో నాకు గుర్తు రావట్లేదు. అయితే పిల్లలు ఫస్ట్ మంచిగా ఎదగనివ్వండి. వాళ్ళకి చదవాలనిపిస్తేనే, అంటే 3 ఇయర్స్ లోపు చెప్పండి, తప్పులేదు. మరీ పిల్లల్ని నువ్వు ఆ కలర్ చెప్పు, ఈ షేప్ చెప్పు, అది చెప్పు అని మాత్రం ప్రెజర్ పెట్టకండి. ఆటోమేటిక్గా 5 ఇయర్స్ తర్వాత నుంచి 4+ నుంచి ఇంకా వాళ్ళకి అదే పని. మనం ఈ 3 ఇయర్స్ బాల్యాన్ని కూడా ఈ రైమ్స్ నేర్పించు, ఆ షేప్ చెప్పు, ఈ షేప్ చెప్పు అని ఎందుకండి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు గుర్తొచ్చిందండి, ఏం చెప్పేవాళ్ళంటే మా అమ్మగారు, సాధనానికి లేత చదువుకి ముదురు. అంటే సాధనానికంటే మనం ఏదన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటప్పుడు మనం లేతగా ఉండాలని, చదువుకునేటప్పుడు మనం ఏజ్ పెరగాలి, ముదురు అవ్వాలని అర్థం అంట. అందుకని నేను రీసెంట్లీ అంటే న్యూ మమ్మీస్కి చెప్పాలనుకున్నాను. నేను మా బాబు విషయంలో కొంచెం ఆ విధంగా ప్రెజర్ పడ్డాను. పర్లేదని కాదు, తెలియదు, ఫస్ట్ కిడ్, ఇంకా అంతగా ఏం మనకి మదర్హుడ్ అనేది తెలియదు కాబట్టి అలా ఫీల్ అయిపోయాను.
మొత్తానికైతే ఐ రియలైజ్డ్ పిల్లలు మాత్రం ఒక ఏజ్ వచ్చాక కన్ఫామ్గా ఫాలో అవుతారు, నేర్చుకుంటారు, చెప్పింది వింటారు. ఇంకా ఫైనల్లీ నేను నా దగ్గర ఒక డ్రాయింగ్ ఓల్డ్ బుక్ ఉంది, వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళది. ఇంకా బాబుకి కొంచెం అప్పుడే బుక్లోకి రావడానికి ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇంకా ఆ 2 యాక్టివిటీస్ చేయించినా కానీ సరేలే అని చెప్పి నేను ఇక్కడ లెటర్స్ ఇలా డాట్స్ ఇచ్చి ఫిల్ చేసేయి ఆల్రెడీ యూజ్ చేసిన బుక్కే కానీ చేపిస్తున్నాను. పిల్లల్ని మాత్రం సమ్మర్ అయినా ఏదైనా కానీ వాళ్ళు నేర్చుకునే ఏజ్ ఉంటే మాత్రం ఒక దగ్గర స్టిక్ ఆన్ చేయాలంటే మినిమం చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే 100% చేయించాలి. ఇంకా మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ లైక్ చేయడం మర్చిపోకండి. మీకు పిల్లలు స్పీచ్ డిలే మరియు హైపర్ యాక్టివిటీ ఇలాంటి కంటెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మర్చిపోకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా కామెంట్స్ మాత్రం చేయండి. మీరు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నేర్పించాలన్నా పిల్లలకి ఫస్ట్ కడుపు నిండుగా ఉండాలండి. అది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్ డిన్నర్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటారు. లంచ్ తర్వాత అయితే వాళ్ళు స్లీపీ మూడ్లో ఉంటారు, పడుకోవటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. కాబట్టి అంత బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయదు అనుకుంటున్నాను. ఇంకా మీరు మాత్రం నా వీడియో నచ్చితే మర్చిపోకుండా షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ఆల్సో.